ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ మన వాళ్ళకి ఏవో గాయాలయ్యాయంట. ఐజీ గారు కాల్ చేశారు సార్. అవును, మార్నింగే మీరు స్టార్ట్ అయ్యి తిరిగి వచ్చేసేయండి. ఇలా ప్లాన్ లేకుండా అక్కడ ఉండటం మీకు సేఫ్ కాదు. సార్ కావాలంటే మేఘనను తిరిగి. ఈ డెసిషన్కి కారణం మేఘన కాదు. ప్లాన్ లేకుండా అక్కడ ఉండటం మీనన్ చేతికి గన్నిచ్చి తన ముందు నిల్చోవడం లాంటిది. సో రేపు పొద్దున్నే ఐఎమ్ మీటింగ్ యూ గైస్ ఇన్ మై ఆఫీస్. అండర్స్టూడ్? ఎస్ సార్. జై హింద్ సార్. జై హింద్. టేక్ కేర్. దాత్రి, మీనన్ ఇప్పుడప్పుడే తిరిగి రాడు. ఇక్కడ ఉన్నది దెయ్యం కాదని క్లారిటీ వచ్చేసింది. సాధు సార్ చెప్పినట్టు మనం ఇక్కడ ఉండడం వేస్ట్ ఆఫ్ టైం. వదినా ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఆ వదినా ఏమైంది? ఎందుకు ఈ టైంలో కాల్ చేశారు? అంతా ఓకేనా? జగదాత్రి, ఏం కాలేదు. మీరు పడుకుంటే డిస్టర్బ్ చేశానా? పడుకోలేదక్క, మెలకుగానే ఉన్నాం. ఏమైంది వదినా? ఏమైనా ప్రాబ్లమా? రేపు పిన్ని బర్త్డే ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఆఫీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందరి ముందు మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది. పక్కనే మీరుంటే ధైర్యంగా ఉంటుందనిపించింది. అందుకే మీకు కాల్ చేశాను. మీకు ఇబ్బంది లేకుంటేనే, లేదంటే నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటొదినా ఇబ్బందని అలా మాట్లాడుతున్నారు? పొద్దున టిఫిన్ టైంకి మేము అక్కడ ఉంటాం. థ్యాంక్స్ జగదాత్రి. గుడ్ నైట్ వదినా. ఏ అవసరం వచ్చినా మాకు ఇమీడియట్ గా కాల్ చేయండి. సరే, గుడ్ నైట్. మనం ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. టీంకి చెప్పు కేదార్. సరే. కాచి, బావెక్కడా? పైనే ఉన్నాడు. ఎంత చెప్పినా కిందికి రావడం లేదు. ఏంటో ఈ మధ్య అదోలా ఉంటున్నాడు. నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి తీసుకొస్తాను. కాచి, ఈ కూల్ డ్రింక్ తాగా. వద్దన్నయ్యా. నువ్వు కానీ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోస్ నీ ఫ్యామిలీతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది. అన్నయ్య, ఏంటిది? అందరూ కింద హ్యాపీగా ఉంటే నువ్వొక్కడివే ఇలా బాధగా కూర్చున్నావు. ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తుంది జగదాత్రి. చేసిన తప్పు కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేను చేసిన తప్పు కాచికి తెలిస్తే చచ్చిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిత్రలెక్కని సెటిల్ చేద్దామన్నయ్య. ఇలాంటి వాళ్ళు తప్పు చేశారని నిరూపించాలంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడే మనం పట్టుకోవాలి. మాకు కొంచెం టైం ఇవ్వండి. చిత్ర పోలీసులకు దొరికేలా మేం చేస్తాం. అప్పటిదాకా మీరు ప్లీజ్ ఇలా ఉండకండి. ఇంట్లో అందరికీ డౌట్ వస్తుందన్నయ్య. మీరు రండి. రండన్నయ్య, రండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే పిన్ని. థ్యాంక్ యూ బంగారు. ఫోన్ రింగ్ అవుతుంది అనుకుంటా. నా ఫోనా? అరే, రూమ్ లో మర్చిపోయినట్టున్నాను. నమస్తే. కౌశికి, పుట్టినరోజు సంబరాలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నట్టున్నావు. అంత సంతోషం నీకు ఎలా ఇస్తాననుకున్నావు? ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక్క చుక్క మనిషి శరీరంలోకి వెళ్ళిందంటే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కుటుంబం మొత్తం చనిపోతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు కూడా అనుభవించాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్. వద్దు ప్లీజ్. కేక్ కుదిరితే నీ కుటుంబాన్ని కాపాడుకో. ఇప్పుడు ఏం చేయాలి? వదినా, ఇక్కడేం చేస్తున్నారు? అదే కేక్. కేకా? కేకా? నేను తీసుకువెళ్తానులేండి. నిషిక కేక్ త్వరగా వచ్చేదినా, అందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యో నిషి, కేక్ వచ్చేసింది. అమ్మా కేక్ కట్ చేయి. కట్ చేయండి అత్తయ్య. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక్క చుక్క మనిషి శరీరంలోకి వెళ్ళిందంటే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కుటుంబం మొత్తం చనిపోతుంది. పిన్ని, బాబాయ్, వద్దు. వద్దు. ఏమై ఉండదమ్మీ? ఈ కేక్ లో విషం ఉంది. 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 తినకండి, ఈ కేక్ తినకండి. విషమా? ఏం మాట్లాడుతున్నారు వదినా? కేక్ లో విషం ఎందుకుంటుంది? ఉంది. ఇందాక మావయ్య అందరినీ చంపడానికి ఈ కేక్ లో విషం కలిపాడు. నేను నా కళ్ళారా చూశాను. ఏంటి కౌశికి గారు, చనిపోయిన మీ మావయ్య వచ్చి కేక్లో విషం కలిపారా? అవును, చాలా రోజుల నుంచి ఆయన నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.